యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం తపస్సు కాల ధ్యానాంశంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక కుష్ఠరోగిని స్వస్థతపరచడం గురించి మనం చదువుతూనే ఉన్నాము. ఈ కుష్ఠరోగి యేసు ప్రభు ముందు వచ్చి మోక్కరించి యేసు ప్రభుతో అడుగుతున్నారు, నీకు సాధ్యమైనచో నన్ను శుద్ధి చేయగలవని. ప్రియమైన సహోదరులారా, ఈ కుష్ఠరోగి చావు లేకపోతే చనిపోయే పరిస్థితులు ఉండే. ఎందుకంటే ఆ కాలం యొక్క వారి యొక్క చట్టానుసారం కుష్ఠరోగులు బహిరంగంగా రావడానికి వాళ్ళకు అనుమతి లేకుండే. ఒకవేళ యేసు ప్రభు అతనిని స్వస్థపరపకపోతే ఆయనని అక్కడున్న వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. కావున ఆయనకి వేరే మార్గము లేక యేసు ప్రభువు మాత్రమే ఆయన స్వస్థపరపగలరు అని నమ్మకములతో ఆయన యేసు ప్రభు సాన్నిధ్యానికి వచ్చేస్తున్నాము. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ఇటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాము. నిన్నటి నుంచి మనం మన యొక్క తపస్సు కాలం యొక్క సగం రోజులు, ఈ నోము కాలం యొక్క సగం రోజులు మనం గడిచాము. ఇంకా మన ముందున్నది సగం రోజులు మాత్రమే. కావున మనం కూడా చావు లేకపోతే చనిపోయే ఒక పరిస్థితిలో ఉన్నామని వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఈ కుష్ఠరోగి యేసుప్రభు యొక్క సాన్నిధ్యంలో వచ్చి మోకరించి ఆయనతో ప్రార్థన చేసినట్టు మనము కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యావే దేవుడు ఈ విధంగా ఆహ్వానిస్తున్నారు, రండి మన వివాదములు పరిష్కరిస్తాము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగా ఉన్న మంచు వలె తెల్లనగను, కెంపు వలె ఎర్రగా ఉన్న నున్న వలె తెల్లనగనని చెప్తున్నారు, తెల్లగా చేస్తానని అంటున్నారు. ప్రియమైన సహోదరులారా, పౌలు గారు తెస్సలోనికే ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనం పలుకున్నట్లు మనమందరం పిలువబడినది పవిత్రమైనటువంటి ఒక జీవితం జీవించడానికి, అపవిత్రత యందు జీవించడానికి కాదు దేవుడు మనల్ని పిలిచారని ఈ యొక్క వాక్యం ద్వారా లేక ఈ యొక్క లేఖలలో పునీత పౌలు గారు తెస్సలోనికే ప్రజలకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనల్ని కూడా దేవుడు ఆహ్వానించేది ఈ పవిత్రమైనటువంటి ఒక జీవితం జీవించడానికి. ఒకవేళ మన యొక్క పాపములు మనం కప్పివేసినట్లయితే ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో దాన్ని తెరచిపెట్టడానికి ఈ కుష్ఠరోగి యేసు ప్రభు యొక్క సాన్నిధ్యంలో వచ్చి ఏ విధంగా అయితే ఆయనతో ప్రార్థన చేశారో అదే విధముగా మనము కూడా పశ్చాత్తాపముతో, పూర్ణ నమ్మకముతో, నిండు పశ్చాత్తాపంతో పాప సంకీర్తనలోనికి వెళ్ళి దేవునితో మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను పాపిని, నన్ను కరుణింపమని, నాపై కరుణ చూపమని మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఈ తపస్సు కాలం దేవుని యొక్క కనికరం యొక్క దినముగా మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించుగాక, ఇప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.